3% రిజర్వేషన్ ఉంది. ఈసారి లేడీస్ కి సీట్ ఇస్తారు. సో మోర్ ఓవర్ మీకే సీట్ అవ్వచ్చు. కానీ మీరు ఈలో డైవర్స్ తీసుకుంటే ఆ ఘనత అంతా దువ్వాడ శ్రీనివాస్ గారికి చెందుతుంది. సరే ఒక్క నిమిషం రజనీ గారు, ఇప్పుడు మీ అధిష్టానం సమర్థిస్తుంది అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవహారం మొత్తంలో దువ్వాడ శ్రీనివాస్ గారితోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు దువ్వాడ శ్రీనివారికి దైవ సమానులు. దువ్వాడ శ్రీనివాస్ గారికి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే తనకి ఎవరైనా, తనకి ఎందుకంటే తన లైఫ్ లోని ఎలాంటి ఆటపోట్లు ఎదుర్కొన్నా జగన్మోహన్ రెడ్డి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా నేను మాట్లాడిస్తాను మీతో. రజనీ గారు ఒక్క నిమిషం అండి, ఒక పాయింట్ మాట్లాడతాను, నేను మాట్లాడిస్తాను మీతో. ప్లీజ్ రజనీ గారు ప్లీజ్. అత్యాచారాలు అవన్నీ జరుగుతున్నాయి, అవేంటి అవుతున్నాయమ్మా ఇప్పుడు మరి? సరే ఒక్క నిమిషం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇలా చేయడం, ఇలా చేసే ప్రతి ఒక్కడికి జగనే దేవుడు అవడం, దానికి ఏమన్నా లాజిక్ ఉందా? అంటే ఒకటి రజనీ గారు మీరు అన్న పాయింట్ కాదండి, నేను పాయింట్ రేజ్ చేస్తాను. లెట్ మీ క్లియర్ లాజిక్ నేను చెప్తాను. ఎందుకంటే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు గానీ ఎమ్మెల్సీలు గానీ వాళ్ళు హీరోస్, రియల్ స్టార్స్ అన్నమాట. అంటే రియలిస్టిక్ గా చాలా రియల్ స్టార్స్, చాలా మంచోళ్ళు, చాలా మంచిగా ఉంటారు. కాబట్టి అందరి దృష్టి వీళ్ళ మీదే ఉంటారు. అందరూ మా వైసీపీ వాళ్ళని హైలైట్ చేయాలని చూస్తారు. అందరూ మా వైసీపీ వాళ్ళ లైఫ్ ని బదనాం చేయాలని చూస్తారు. ఎందుకంటే మా వైసీపీ వాళ్ళ అమాయకులమ్మా. అంబటి రాంబాబు గారిని ఒళ్ళంతా చూపించిన వీళ్ళందరూ మీ వైసీపీ అదే దువ్వాడ శ్రీనివాస్ గారి మీద వైజాగ్ కోర్టులో ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? మీ ఒక్క విషయంలో ఎగ్జామ్షన్ ఇచ్చేస్తాం. మీరు ఒక ఆడబిడ్డ కాబట్టి వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ 307 302 మీ అంటే మీరు పరిచయం కాకముందు అంత మంచివారంటారా? మా దువ్వాడ శ్రీనివాస్ గారు చాలా మంచోళ్ళు, దేవుడు తర్వాత దేవుడు లాంటి వాళ్ళు. అతనికి దేవుడు, మీకేమో దువ్వాడ గారి దేవుడు. ఒక్క నిమిషం రజనీ గారు, ఒక్క నిమిషం నేను ఒక పాయింట్ రైజ్ చేస్తాను ప్లీజ్. మనం కొంచెం క్లియర్ గా మాట్లాడుకుందాం పాయింట్ టు పాయింట్ ప్లీజ్. మాధురి గారు ఒక్క నిమిషం. సరే మాధురి గారు మీ వర్షన్ మీరు చెప్తున్నారు, ఓకే పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. ప్రశ్న పూర్తయిన తర్వాత సమాధానం. గారి మీద కేసులు ఉన్నాయి అన్నారు కదా, ఏంటి మరి టీడీపీ వాళ్ళ మీద కేసులు లేవా ఇప్పుడు కాదండి? ఒక్క నిమిషం అందుకని నేనేమంటున్నా మాధురి గారు పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం, క్లియర్ గా మాట్లాడదాం. మీరు ఒక్క నిమిషం రజనీ గారు ప్లీజ్, నేను పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నప్పుడు ప్లీజ్ ఇంటరప్ట్ చేయకండి. రజనీ గారు ఒక్క నిమిషం ప్లీజ్ అండి. రజనీ గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మాధురి గారు మీరేం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు